కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. మంగళవారం గత 8 రోజులుగా తమ హక్కుల సాధనకై ధర్నా చేస్తున్న హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్ల దీక్షా శిబిరాన్ని మంత్రి పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు సందర్శించి వారి సమస్యల పరిష్కారంపై భరోసా కల్పిస్తూ తక్షణమే ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల వల్లే నిరసనకారులను అరెస్ట్ చేయించడం, వారిని అన్ని విధాల ఇబ్బందులకు గురి చేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యం కాదని వారు పేర్కొన్నారు. జరిగేటప్పుడు వీళ్ళు ఇచ్చుంటే అసెంబ్లీలో ఇది వచ్చేది టాపిక్. వీళ్ళు అసెంబ్లీ జరిగేటప్పుడు వీళ్ళకి సమస్య ఉంటుంది కానీ వీళ్ళు ఎవరు దీన్ని ఐడెంటిఫై వాళ్ళందరూ ఉత్తిని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక్కసారిగా సమ్మె నోటీస్ పైన లెటర్స్ ఇచ్చేయడంతో వీళ్ళు వచ్చి మనకి సమ్మెలోకి దిగిన తర్వాత వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ విజయవాడలో 2 days కూడా ధర్నా చేశాం సార్. రిప్రజెంటేషన్ ఉంటే మాకు ఇవ్వండి, తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా న్యాయం చేసి మీ న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో వాటిని తీరుస్తారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే సమ్మె చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారి న్యాయమైన హక్కుల కోసం వారి నాయకులందరూ కూడా నాకు, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వారి సమస్యలు ఏంటో తెలపడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏం రావాలో వారి న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎంప్లాయీస్కి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఇది. వారి సమస్యని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీటిని పరిష్కరించడానికి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ తప్పకుండా కృషి చేస్తాం.